యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయుల ప్రదేశములో, ఆషేరీయుల ప్రదేశములో బెత్షెయాను దాని పురములను, ఇబ్లెయాము దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనష్షేయులకు కలిగి ఉన్నది. అంటే ఏ ప్రాంతంలో? ఇశ్శాఖారు ఆషేరీయుల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎన్ని కొండలు వచ్చాయంటే మనష్షేయులకు అక్కడ 3 కొండల ప్రదేశం కూడా మనష్షేయులకి స్వాస్థ్యంగా వచ్చింది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి గనుక మనష్షేయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి. ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. ఏం చేశారంట? ఇక్కడ కూడా కనానీయులు గట్టి పట్టుబట్టారంట. మేము వెళ్ళామంటే వెళ్ళం కదా, ఏదో 1-2 మిగులుతాయి మనలో కూడా. ఎన్ని జయించినా కూడా ఆ ఒక్కటి జయించలేకపోతున్నామండి అని ఉంటుంది మనలో కూడా. ఎంత భక్తి పరులన్నా కానివ్వండి, ఎంత నీతిమంతులన్నా కానివ్వండి, ఏదో ఒక్క బలహీనత ఉంటుంది. కానీ ఆ బలహీనతని అపవాది ఏం చేసుకుంటాడు? అక్కడ ఉపయోగించుకొని మనల్ని ఎక్కడ ఆత్మీయ స్థితిలో పడేయాలో ప్రతి చోట జారుడు మెట్లు పెడతా ఉంటాడు, ఎక్కడో ఒక చోట. చూడండి, ఎంత అధిపతులుగా ఇజ్రాయేలుని నడిపించిన అహరోను, మోషే, మిర్యాములు, వాళ్ళల్లో కూడా ఒక్కటి ఉంది. ఏముంది చెప్పండి? నోటి మాటతో, పెదవులతో పాపం చేశారు. పెదవులతో ఏం చేశారు చెప్పండి? వాళ్ళు అక్కడ కాని మాట పలకడం ద్వారా కనానుని వాళ్ళు పొందుకోలేకపోయారు. అంటే ఒక వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు అక్కడ పోగొట్టుకున్నారు, కళ్ళతో చూడలేకపోయారు. కాలేబు యెహోషువలు చూశారు. అంటే చూడండి, ఈ దినమున విశ్వాసుల కంటే సేవకులకు ఎక్కువ ఓపిక ఉండాలి, ఎక్కువ దీర్ఘశాంతం ఉండాలి. ఎంత కోపం తెప్పించినా పొరపాటున ఒక మాట అన్నందుకు ఏం చేశారు చెప్పండి? కొన్ని ఊరికే అన్నాడా? వాళ్ళు అతని ఆత్మని బాగా విసిగించేశారంట. అసలు అంత కోపం తెప్పించారు కాబట్టి ఒక మాట అన్నాడు. ఒక మాటనే కదా అన్నాడని దేవుడు విడిచిపెట్టాడా? ఊరుకున్నాడా? అని బలంగా పట్టుబట్టి కొన్ని మనలో ఉండిపోతాయి అలాగా. కానీ ఆ ఒక్కటి మనల్ని దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆటంకపరుస్తుందేమో. అంటే ఆ దినమున మోషే, అహరోను, మిర్యాము ఆ దినమున ఆ తరము వారితో ఏ రీతిగా అయితే వాగ్దాన దేశాన్ని చూడలేకపోయారో, ఆ వాగ్దానాలను మనం చూడకుండా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అన్ని చూస్తున్నామా? మన కళ్ళ ఎదుట మనం అనుభవించగలుగుతున్నామా? అంటే వాటిని అనుభవించలేకపోవడానికి, వాటిని మన జీవితంలో చూడలేకపోవడానికి, ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో జరగకపోవడానికి మనలో నేను వెళ్ళనంటే వెళ్ళదని మొండికి వేసుకొని ఉన్న ఏవో 1-2 పాపాలు ఉంటాయి. ఏం చెప్పండి? వాటి వల్ల మనం ఏం చేస్తున్నాం? వాటిని జయించలేకపోతున్నాం, స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఆ పురములను వాళ్ళు ఏం చేశారంట? స్వాధీనపరచుకొనలేకపోయిరి. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టియుండిరి గనక మనష్షేయులను ఆ పురములను ఏం చేయలేకపోయారు చెప్పండి? అక్కడ స్వాధీనం చేసుకోలేకపోయారు. అందుకనే మనలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి మనం స్వాధీనం చేయాలి. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పిస్తాం, నా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే అని. చేతులు, కాళ్ళు, జీవితం, దేహం అంతా యేసు కోసమే. పరిశుద్ధంగా ప్రతి అవయవంలో పరిశుద్ధత ఉండాలి. ఇందులో ఒక్క నోరు దేవుంది కాదనుకున్నా ఏమైపోదు చెప్పండి? అదే వాగ్దానాలని మన జీవితంలో నెరవేర్చనివ్వకుండా, ఆశీర్వాదాలని స్వాధీనం చేసుకొనివ్వకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకే దానికి ముందు తాళం వేసేయమన్నాడు, నోటికి ఒక కళ్ళెం పెట్టేయమన్నాడు. గుర్రాల నోళ్ళకి, పశువుల నోటికి కళ్ళెం ఎలాగైతే పెడతారో, భక్తులు, విశ్వాసుల నోటికి కూడా ఏముండాలి? ఇప్పుడు అక్కడ కళ్ళెం ఉండాలి. మనం జయించడం మన వల్ల కాదనుకుంటే తాళం వేసి పెట్టేయండి. తాళం వేసుకొని మరి మనము ఉంచేయాలి. అందుకని రోమాపత్రికలో చూద్దాం ఒక మాట. చూడండి, ఆ దినమున పాత నిబంధనలో ఉన్న ప్రతి మాట ఏంటి చెప్పండి? ఒక నీడ లాంటిది. నేటి విశ్వాసులకు అది ఒక నీడ లాంటిది. ఇప్పుడు నేను మీకు నీడని చూపించి ఎక్కడికి తీసుకొస్తున్నా? అసలు రూపానికి చూపిస్తున్నా. నీడ దగ్గర నుండి ఏ రూపానికి తీసుకొని వస్తున్నా? అసలు రూపం ఇది, దాని నీడ ఇక్కడ ఉంది. ఇప్పుడు ముందు నీడని చదువుకొని అసలు రూపం ఎక్కడుందో మనం ఇక్కడ ఇప్పుడు నేర్చుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా
చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును, ఎందుకంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మనల్ని దురాశలకు లోపరిచేస్తుంది. కాబట్టి ఈ చావునకు లోనైపోయిన ఈ శరీరం మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది? శరీరానుసారమైన మనస్సు మరణము మనల్ని కృంగజేస్తుంది, మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టే ఇందులో పాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఆ విడిచిపెట్టిన ఆ కనానీయులు, జయించలేకపోయిన ఆ కనానీయులు, దేన్నైతే దేవుడు జయించమంటున్నాడు ఆ స్వభావము మనలో ఏలడానికి వీల్లేదు. ఎవరు ఏలుబడి చేయాలి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మనల్ని ఏలాలి. పరిశుద్ధాత్ముడే యేసయ్య హృదయాలనేలే పరిపాలక అని ఒక పాట ఉంటుంది కదా, ఏదో ఉంటుంది కదా. హృదయాలను అంటే మన హృదయాన్ని ఎవరు ఏలుబడి చేయాలి చెప్పండి? ఇప్పుడు మనలో నిజంగా యేసయ్య ఉంటే, నాలో యేసయ్య ఉన్నాడు అని మనం అంటే గనక, పరిశుద్ధాత్మకు నిలయంగా నా దేహం ఉంది అని మనం చెబితే గనక, పరిశుద్ధాత్మను మనల్ని ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ ఏలుబడిలో నిజంగా మనం ఉంటే అసలు చిన్న పాపమైన మనలో కనపడుతుందా? అదేం చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్ముడు? పాపం మనల్ని ప్రేరేపిస్తున్న కొద్దీ బానిసలను ఏం చేస్తారు? అణగద్రొక్కి కూర్చోబెట్టినట్టుగా ప్రతి పాపమును అణిచివేసేసి పరిశుద్ధాత్మను మనల్ని ఏలుతున్నప్పుడు మనలో పాపము కనబడదు, పరిశుద్ధత కనబడుతుంది, క్రీస్తు స్వరూపం మనలో కనబడుతుంది. అందుకనే మీలో పాపము ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకుడు. ఆ దినమున కనానిలో విడిచిపెట్టేసావేమో, ఏవో ఒకటి ఇంకా నీలో ఉన్నాయేమో, కానీ అవి ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఆ పాపం ఏలడానికి వీలు లేదు. ఎందుకంటే మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకొద్దు. ఎవరికి అప్పగించొద్దు అంటున్నాడు? కోపం వచ్చిందా అనుకో అని నోటిని విడిచిపెట్టడానికి వీల్లేదు, పాపానికి విడిచిపెట్టడానికి వీల్లేదు. మీ అవయవాలంటే అన్నీ వస్తాయి కదా, కళ్ళు, నోరు, చెవులు, ముక్కు. ఈ చెవిని నాకు ఇష్టం లేదండి కానీ వాళ్ళు చెప్తుంటే విన్నా. దేనికి విడిచిపెట్టావు నీ చెవిని? పాపానికి విడిచిపెట్టి. నీకు ఇష్టం లేదంటే ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. లేచి ఏం చేయాలి? మాకు అసలు ఇష్టం లేదు కానీ అవి చెప్తుంటే వినాల్సి వచ్చింది అంటాం మనం కొన్నిసార్లు. అంటే పాపానికి ఏం చేస్తున్నాం? మనం అప్పగిచ్చేస్తున్నాం, పాపానికి అప్పగిస్తున్నాం. చెవిని అప్పగిస్తాం, నోటిని అప్పగిస్తాం అనడానికి, కళ్ళతో చూడకూడని అన్నీ అంటే టీవీలలో చూడడానికి, ఇప్పుడు ఫోన్లు అనుకుందాం, టీవీలు పోయినాయి కదా, ఫోన్లలో చూడడానికి అప్పగిస్తూ ఉన్నాం. అందుకనే ఈ దినమున ఆ పాపము మనలో ఏలుబడి చేయడానికి వీల్లేదు. అదే చెప్తున్నాడు. కనానీయుల ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు, కానీ అది ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీలో 1-2 మిగిలి ఉండవచ్చు. ఎందుకంటే మనుషుల యొక్క బలహీనత కదని పూర్తిగా నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కడు లేరు. అందుకే వాక్యం చెప్తా ఉంది. ఎంతటి వారైనా ఎక్కడో ఒక చోట దావీదు వంటి భక్తులే పడిపోయారు, సొలొమోను వంటి భక్తులే పడిపోయారు. మళ్ళీ ఈ మాట చెప్తే వాళ్ళే పడిపోయారు, మళ్ళీ మేమే పడిపోతే తప్పు ఏంటి అని అనుకోవద్దు. కానీ ఈరోజు ఆ దినమున నేను అంతకు మునుపు వారం గంట సేపు నేను మీకు ఎందుకు చెప్పా? ఆ దినమున యేసయ్య సిలువ లేదు కాబట్టి వాళ్ళు కొన్ని జయించలేకపోయారు. కానీ ఈ దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి సిలువ ద్వారా దేన్నైనా జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు. దేన్నైనా పాత నిబంధన ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయిందో ఇప్పుడు దాన్ని ఎవరు చేశారు? ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి సిలువలో చేశాడు. కాబట్టి వాళ్ళు జయించలేదు కాబట్టి మేము జయించలేకపోతే, వాళ్ళు జయించలేనిది కూడా ఈరోజు మనం జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళు జయించలేనిది కూడా జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడా లేదా? ఈ దినమున నమ్మాలి. ముందు మనం ఏం చేయాలి? ఆ మాటను నమ్మాలి. అందుకనే మీ అవయవాలను పాపానికి అప్పగించొద్దు, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి ఎవరికి అప్పగించుకోవాలి? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పగించేసుకోవాలి. మన అవయవాలను కూడా నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. సాధనాలుగా అప్పగించుకోవాలి. ఒకప్పుడు పాపపు మాటలు మాట్లాడావు, పాపపు మాటలు విన్నావు, మనకి దేవుడు వద్దన్నయన్నీ చేశాం. కానీ ఇప్పుడు దేవుని కొరకు మన అవయవాలను ఉపయోగించాలి, దేవునికి అప్పగించుకోవాలి. మనల్ని మనం ఎవరికి అప్పగించుకోవాలి చెప్పండి? దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు మనం ఎవరికి లోనైనాం? దేవుని కృప కిందకి వచ్చాం. ధర్మశాస్త్రాన్ని విడిపించాడా లేదా? ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి యేసయ్య కలువరి సిలువలో మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు ఆయన కృప కిందకి వచ్చేసాం.
అది చేయకపోతే, దాన్ని జయించకపోతే మనకి శిక్ష. ఆ శిక్ష నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించి కృప కిందికి తీసుకొచ్చాడు. అందుకని ఆ దినమున వాడు జయించలేకపోతే శిక్ష పాలయ్యేవారు, ఉగ్రత పాలయ్యేవాళ్ళు, ఏదైనా దేవుడు చెప్పింది చేయకపోతే. కానీ ఈ దినమున కృప మనల్ని కాపాడుతూ ఉంది. దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? కాపాడుతూ ఉంది. మళ్ళీ మళ్ళీ మనకి జయించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ దినమున మనల్ని మనం ఎవరికి అప్పగించుకోవాలి? ఎందుకు అప్పగించుకోవాలి? అక్కడే ఉంది, మృతుల నుండి సజీవులం అనుకొని. ఒక సామెత ఉంటుంది చూసారా, చావు దెబ్బ నుండి తప్పించుకున్నట్టుగా. అవునా? ఏమంటారు దానికి? ఒక సామెత ఉంటుంది ఏదో, ఆ చావు తప్పి బాబు పోతే కన్ను పోయింది కానీ చావు నుండి తప్పించుకున్నాను అని ఒక సామెత ఉంటుంది కదా. అంటే నిజంగా మనం చేసిన పాపాన్ని బట్టి మనం నశించిపోవలసిన వారము, కానీ దేవుని కృప మనల్ని ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఆ శిక్ష నుండి విడిపించి మనల్ని ఏం చేసింది? ఇప్పుడు స్వతంత్రులనగా చేసింది. ఆ పాపము పైన, ఆ పాపం ఒకప్పుడు మనల్ని ఏలుబడి చేస్తే ఇప్పుడు దాన్ని ఏలే గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మృతులలో నుండి సజీవులం అనుకొని, నిజంగా అటువంటి పాపం ఇంకా నాలో ఉంటే నేను ఎప్పుడో నశించిపోయేదాన్ని. కానీ నిజంగా యేసయ్య యొక్క కృపగల సిలువ, కలువరి సిలువ ద్వారా, ఆ కృప ద్వారా ఈరోజు నేను ఆ పాపం నుండి విడిపించబడి స్వతంత్రులనుగా నేను మారిపోయాను. కాబట్టి ఇప్పటి నుండి నాలో ఆ పాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. నా అవయవాలలో ఏమి ఏలుబడి చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. నీతి ఏలుబడి చేయాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు నీ కళ్ళతో ఏం చేయమంటున్నాడో, నీ నోటితో ఏం మాట్లాడమంటున్నారో ఆ ఉపదేశమే మన నోటి వెంట రావాలి. అటువంటి పరిశుద్ధతను మన అవయవాలలో మనము కలిగి ఉండాలి ఈరోజు మనం. ఎందుకంటే కనానీలను స్వాధీనం చేసుకోలేకపోయారు వాళ్ళు అంటే, ఈరోజు కలువరి సిలువ ద్వారా కృప కిందికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగనుకోవాలి? నిజంగా ఆ పాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. మృతుల నుండి సజీవులనుగా దేవుడు మనల్ని చేశాడు. లేకపోతే మరణానికి వెళ్ళాల్సిన వాళ్ళం ఇప్పుడు సజీవంగా ఉన్నామంటే దేవుని కృప కదా. నరకం నుండి తప్పించబడ్డాం, మరణం నుంచి తప్పించబడ్డామంటే దేవుని కృప. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన అవయవాల ద్వారా మనం పాపం చేస్తున్న ప్రతిసారి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన కృప వైపు చూడాలి, కలువరి శిలువ వైపు చూడాలి. దాని వైపు చూసి ఆ యొక్క పాపము పైన మనం అధికారము కలిగి ఉండి పరిశుద్ధాత్మకు మనల్ని మనము పూర్తిగా సరెండర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి చెప్పండి? అందుకని ఒక పాట ఉంటుంది, నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. ఒక చక్కటి సంగీతం ఉంటుంది. స్వామి నీకు నేను సమస్తం అంటే నోరు వదిలి పెడదామా? చెవురు వదిలి పెడదామా? చెప్పండి. మరి సమస్తం ఇచ్చేసినప్పుడు ఇంకా అప్పుడు మన అవయవాలలో ఏమి కనపడాలి? ఇప్పుడు నీతి సాధనాలుగా మన అవయవాలు కనపడాలి. అంటే దేవునికి మనల్ని మనం ఏం చేసుకోవట్లేదు, ఇంకా పూర్తిగా అప్పగించుకోవట్లే. నీవు నా సొత్తు అని ఆయన అంటున్నాడు. కానీ అట్లా కుదరదులే, ఈ లోకంలో బ్రతకాలంటే కొన్ని కావాలి, నీ సొత్తుగా ఉంటే ఇవన్నీ నేను చేయలేరని మనం ఏం చేస్తున్నాం? దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోలేకపోతున్నాం. ఆ పాట బాగుంటుంది చక్కగా కదా. యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇచ్చేస్తానయ్యా. ఎందుకంటే ఆయన చేసిన కలువరి సిలువకు త్యాగానికి నిజంగా మనం ఏమి ఇవ్వగలము? అందుకనే చూడండి, అయితే ఇజ్రాయేలు ఏం చేశారంట? బలవంతులైన తర్వాత వెట్టి పనులు చేయించుకున్నారు వాళ్ళతో. ఏం చేయించారంట? వాళ్ళు గట్టి పట్టుబట్టారా? వీళ్ళు కూడా ఏం చేశారంట? అందుకే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? నువ్వు పాపాన్ని మనం తరమలేకపోతే దాన్ని, అది రేగుతున్న కొలది దాన్ని మనం అణిచివేసి అణపబడుతూ దాన్ని అణిచివేస్తూ మన మనస్సును అణుచుకుంటూ ఉండాలి. అందుకనే ఇది మన ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10 ఒక చక్కని మాట అంటాడు పౌలు గారు. చదువు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఇప్పుడు ఎలాగ ఉండాలి మనం? దేన్ని బట్టి? మనకి బలం లేదు, అది మనకు అందరికీ తెలుసు. కానీ తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే దేవుడు మహాశక్తిమంతుడు, బలవంతుడు ఆయన. కాబట్టి ఆయన మనలో ఉంటే మనం కూడా ఎలాగైతాం చెప్పండి?
బలవంతులముగా మార్చబడతాం. కాబట్టి ఆయన మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎప్పుడు బలవంతులంగా ఉంటాం? ఆయన యందు ఉంటే. నేను నీలో, నీవు నాలో ఉంటే బహుగా ఫలించుదురు అన్నట్టుగా, నేను నీలో, నువ్వు నాలో ఉంటే మనము బహుగా బలవంతులమైపోతాం. ఎందుకంటే బలవంతుడైన దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు మనము కూడా బలవంతులమైపోతాం. మనలో ఏ పాపాన్ని అయితే మనం జయించలేకపోతున్నామో వాటిని అణిచివేసే కృపను, వాటిని అణగద్రొక్కే కృపను యేసయ్య మనకి దయచేస్తాడు. అటువంటి సహాయాన్ని మనకు దయచేస్తాడు. నిజంగా ఇవన్నీ మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? సాధనం చేయాలి. ఏం చేయాలి? పరీక్షలకు సిద్ధపడే వాళ్ళు పొద్దున్నే చదువుకుంటారా లేదా? అలాగా ఇప్పుడు మనము కూడా వీటన్నిటిని జయించాలి, ఈ యుద్ధంలో గెలవాలి అంటే మన జీవితంలో కూడా వాటన్నిటినీ చేయాలి. అందుకనే నేను ఊరికే చెప్పట్లే, పరిశుద్ధాత్మ కొరకు వేడుకోండి, ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధాత్మను మనలో ఉంటే మనం బలవంతులమై ఉంటాం, శక్తివంతులమై ఉంటాం. ఏ పాపాన్ని అయితే నువ్వు జయించలేకపోతున్నావో ఆ పాపాన్ని జయించే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. ఆ పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడు. మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన ఉన్నాడని చెప్పుకుంటూ ఆయనకు అప్పగించుకోకుండా మన ఇష్టమే చేశామనుకోండి, ఆయన చూసి చూసి బాధపడి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తాడు? ఆయన వెళ్ళిపోయిన సంగతి కూడా తెలవదు చాలామందికి. ఆయన వెళ్ళిపోయిన సంగతి కూడా ఒకసారి వచ్చింది కాబట్టి ఏమనుకుంటాం? మనం ఉందనుకుంటాం. సంసోనికి తెలిసిందా లేదా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన సంగతి సంసోనికి తెలిసిందా లేదా? దేవుడు అతన్ని విడిచిపెట్టాడన్న సంగతి ఆయనకు తెలియలేదు, ఇంకా తెలియలేదు అసలు. అంటే చాలామందికి ఈ రోజుకి ఏం చేస్తున్నారంటే, ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టి మనం ఏం చేసినా మనతో ఉంటాడు అనుకుంటున్నాం. ఏంటంటే పరిశుద్ధాత్మకి పాపముతో పొత్తుందా ఏమన్నా? అసలు వెలుగుకు చీకటికే పొత్తు లేదు. ఆయన వేరు చేసేసాడు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ ఆయన మాట వినకుండా మనం చేసినప్పుడు ఆయన ఎలా ఉంటాడు మనలో? అసలు మనలో ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? ఏం పాపం చేశాడు సౌలు? దావీదు పట్ల అసూయ కలిగి ఉన్నాడు. అది రెండోది. అన్నిటికంటే ముందు చేసింది ఉంటుంది. అమాలేకీలను హతం చేయమంటే హతం చేయకుండా వచ్చాడు. ఏం చెప్పండి? అమాలేకీలను ఒక్కరిని కూడా మిగల్చకుండా హతం చేయమంటే గొర్రెలు గొడ్లు అన్ని తెచ్చుకున్నాడా లేదా? గొర్రెలు గొడ్లు అన్ని తెచ్చుకున్నాడు. రాజుగారిని కూడా పట్టుకొచ్చేసాడు. ఏదో పెద్ద జయం సాధించినట్టు చూడండి, ఆ రాజుగారిని పట్టుకొచ్చానని ఈడ్చుకుంటూ పట్టుకొచ్చాడు. అగగు ఎవరా రాజుగారు? చివరికి సౌలు అంటే సమూయేలు ప్రవక్త వచ్చి కోపంతో అగగు ప్రవక్తని రాజుని చంపేస్తాడు. చంపమంటే ఏదో జయించానని విర్రవీగడం కాదు. చంపమన్నప్పుడు చంపాలంతే. కానీ అక్కడ చంపకుండా నాకు జయం వచ్చేసింది అన్నట్టుగా మరి అక్కడ మొట్టమొదటి చేసిన పొరపాటు అది. అటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి. అంటే మొట్టమొదటిగా ఈరోజు మనం మన దేవుడు చంపమన్న వాటిని చంపలేకపోవడమే పాపం. అక్కడ ప్రవక్త ఏం చేశాడు? యోగ్యుని దేవుడు ఇంకొకరిని చూసుకున్నాడు. చెప్పేశాడా లేదా? అక్కడే చెప్పాడా? తర్వాత చెప్పాడా? అక్కడే చెప్పేశాడు. అంటే ఆయన చంపమన్న వాటిని చంపకపోయినప్పుడు దేవుడు సౌలును కూడా ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఎప్పుడైతే దేవుడు సౌలును విడిచిపెట్టేశాడో ఇక శరీర కార్యాలన్నీ వచ్చేసాయి. అసూయ, కోపము, ద్వేషము, నోటికి బూతులు. తిట్టాడా లేదా? కొడుకులను పట్టుకొని బూతు మాటలు తిట్టాడా లేదా? అంటే చూడండి, అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు యేసయ్య ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉంటే, ప్రవక్తలలో కూడా సౌలు ఉన్నాడని ఒకప్పుడు పేరు పొందాడు కదా. మరి నిజంగా అటువంటి వ్యక్తిలో ఇవన్నీ ఉన్నాయంటే ప్రవక్తేనా ఆయన? ఎట్లయితాడో అంటే ఎప్పుడైతే అమాలేకులను చంపకుండా దేవుని మాటకి ఆయన వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడో అప్పుడే దేవుడు అతన్ని ఎడబాసిపోయాడు. అప్పుడే అతని దేవుడు ఎడబాసిపోయాడు. ఆ తర్వాతనే దావీదుని పట్టుకొచ్చారు. అతనికి దయ్యం దురాత్మ వచ్చి వేధిస్తున్నప్పుడు ఆ సమయాలలో తర్వాత దావీదుని పట్టుకొచ్చారు కదా. అంటే చూడండి, ఈ దినమున దేన్నైతే ఈరోజు మనం జయించలేకపోతామో దేవుడు మనలో ఉండడు. ఆ పాపాన్ని దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. దానికి అధికారం ఇస్తున్నామా? పరిశుద్ధాత్మకి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? దేవుడు చూస్తాడు. మనల్ని మనము బలహీనతను బట్టి పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే ఆయన స్వాధీనంలో మనం ఉంటాం. కానీ ఆయన మాట వినకుండా మరి ఈ దినమున మరి మనము పూర్తిగా మన శరీరమును బట్టి, స్వనీతిని బట్టి ఈరోజు మనం నడుచుకున్నట్లయితే గనక పరిశుద్ధాత్మను పోగొట్టుకునే వారిగా ఉంటాం. అందుకని తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఆయన మనలో ఉంటే ఈరోజు మనం బలవంతులముగా ఉంటాం. దేన్నైనా జయించగలము అనే ధైర్యాన్ని కలిగి ఉంటాం. 14వ వచనం నుండి చూసుకుందాం. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో అంటారు,
మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే కదా, ఇది వరకు యెహోవా మమ్మను దీవించాలని మనవి చేయగా, ఇప్పుడు చీటీల ప్రకారం వీళ్ళకి ఏ వంతు వచ్చింది? చీటీల ప్రకారం వచ్చింది ఒక స్వాస్థ్యమే. వాళ్ళు జయించుకుంది గిలాదు భాషను వాళ్ళు జయించుకున్నారు. సెలోపహాదు కుమార్తెలకు దేవుడిచ్చాడు, అవునా? షెకెమీయులకి వారసత్వంగా వచ్చింది. కాబట్టి చీట్ల వలన వచ్చిన స్వాస్థ్యం ఎంత? వీళ్ళకి ఒక్క వంతే. అయినా కూడా 10 అంతులు ఎక్కువగానే వచ్చింది. అయితే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మరి మేము చాలా గొప్ప జనము కదా, ఇది వరకు కూడా దేవుడు మమ్మల్ని దీవించాడు అని అక్కడ యెహోషువ దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, మీరు గొప్ప జనము కనుక ఎఫ్రామీయుల యొక్క మన్యము మీకు ఇరుగుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశము, రెఫాయిల దేశంలో మీకు మీరే చెట్లు నరుక్కోండి అని అక్కడ యెహోషువ వాళ్ళతో చెప్పాడు. అప్పుడు యోసేపు పుత్రులు అంటారు, అది కూడా మాకు చాలదు, ఆ మన్యము కూడా మాకు చాలదు, అదీగాక పల్లపు చోటున నివసించు కనానీయులందరికీ కూడా, అనగా బెషయానులోని వారికి, దాని పురములోని వారికి, ఇజ్రాయేలు లోయలోని వారికి అక్కడ ఇనుప రథాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇనుప రథాలు వాళ్ళని మరి మేము జయించలేము, కాబట్టి మాకు ఇంకా ఎక్కడైనా స్వాస్థ్యం ఇవ్వండి అని అక్కడ వచ్చి ఎఫ్రాయిము, మనష్షే వాళ్ళు అక్కడ యెహోషువను అడుగుతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రామీయులను, మనష్షేయులను చూచి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము. ఏంటంటే మీ ఇద్దరు కలిపితే ఎంత జనం? చాలా విస్తారమైన జనము. ఎందుకంటే దేవుడు వారిని ఆ రకంగా దీవించాడు. కాబట్టి మీకు అధిక బలము కలదు. ఎంత బలం ఉంది వాళ్ళకి? జనాభా సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి బలం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, ఆ అరణ్యము మీదే, మీరు దాన్ని పోయి నరుక్కోండి. ఆ కొండని, ఆ అరణ్యాన్ని మీరు పోయి నరుక్కోండి. ఆ ప్రదేశం అంతా మీదైపోద్ది. ఇంకా కనానీయుల సంగతి అంటారా? వాళ్ళకి ఇనుప రథాలున్నా పర్వాలేదు, వారు బలవంతులై ఉన్నా పర్వాలేదు, వాళ్ళని మీరు జయించగలరు, స్వాధీనం చేసుకోగలరు అని వాళ్ళని ధైర్యపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఈరోజు మనం పంపిస్తామా? గొల్యాతు లాంటి వాళ్ళు ఎదురుగా కనపడతా ఉంటే ఏం కాదు నన్ను జయిస్తావు పో అని ముందు మనకే భయం వేస్తూ ఉంటుంది, ముందు మనమే భయపడతాం. కానీ యెహోషువ చూడండి, ఎక్కడా ఆయన భయపడలేదు, ఎవరిని భయపెట్టలేదు. అక్కడ ఆల్రెడీ చాలా చోట్ల వాళ్ళు కొద్దిమంది కనానీయులను వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళకి ఇనుప రథాలు ఉన్నాయి అనుకోండి, ఆ రథాల కింద వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఇనుప రథాలంటే ఎంత బరువుగా ఉంటాయి. ఇనుప రథాలు కలిగిన వాటిని ఆ రోజుల్లోనే కనానీయులు చేసుకున్నారు. కాబట్టి అవి ఉన్నాయి, వాళ్ళని జయించలేము, కాబట్టి మాకు ఇంకెక్కడైనా ఇవ్వండి అంటే మీరు జయించగలుగుతారు, మీరు వెళ్ళండి, ఎందుకంటే మీరు విస్తారమైన జనం. వాళ్ళే ఏం చెప్పారు? మేము గొప్పోళ్ళం కదా, గొప్ప జనం కదా అని అక్కడ చెప్పారు. జయించడానికి వచ్చేసరికి మాత్రము బాబాయ్ మేము జయించలేమని అక్కడ కొంచెం బలహీన పడతా ఉన్నారు. మీరు గొప్ప జనము అని దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు దాన్ని జయించే శక్తిని కూడా దేవుడు మీకు ఇస్తాడు, మీరు స్వాధీనం చేసుకుంటారు, మీరు వెళ్ళండి అని అక్కడ ధైర్యపరిచి చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎలా గొప్ప జనం అయ్యారో ఒక్క మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. మోషే వాళ్ళని దీవించినప్పుడు ఎటువంటి దీవెనలు ఇచ్చాడో చూద్దాం. చదవండి 17 కూడా. అలాగున నొందురు. ఇక్కడ యోసేపు యొక్క ఇద్దరు పుత్రులు ఎఫ్రాయిము, మనష్షే యొక్క వారిని ఎక్కడ మోషే దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి దీవెనలు ఇచ్చాడంట? చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థాలు, సూర్యుడిలో కలిగే శ్రేష్ఠ పదార్థాలు, పురాతన పర్వతములు అంటే కొండలు, నిత్య పర్వతంలో వలన కలిగే శ్రేష్ఠ పదార్థాలు, ఆ సంపూర్ణంగా భూమి వలన వచ్చే శ్రేష్ఠ పదార్థాలు. యెహోవా అతన్ని భూమిని దీవిస్తాడు. యోసేపు తల మీదకి మరి కటాక్షం కూడా వస్తుంది.
సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అంటే తన సహోదరులందరిలో కూడా ఎలా ఉంటాడంటే తను ప్రఖ్యాతి పేరు తెచ్చుకున్నవాడిగా ఉంటాడు. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అంటే ఇప్పుడు యోసేపు యొక్క పుత్రులని జ్యేష్ఠ పుత్రులను చేసుకున్నాడా లేదా? జ్యేష్ఠులకు ఎటువంటి రెండంతల స్వాస్థ్యం వస్తుందో ఇప్పుడు మనష్షే పుత్రులకి వారికి స్వాస్థ్యం ఇచ్చాడా లేదా? అదే రీతిగా ఇప్పుడు అలాగా మొదట పుట్టిన దానికి ఎటువంటి ఘనత కలుగుద్దో అటువంటి ఘనత. అంతేకాకుండా వీళ్ళని ఎలా ఎటువంటి దీవెనతో దీవిస్తున్నారు? వృషభము, గురుపోతు కొమ్ముల వంటి కొమ్ములు గలవాడు. ఆ కొమ్ములతోటి వాటిని అతడు భూమి అంతముల వరకు జనులను ఏం చేస్తాడంట? దీవెన ఉందా లేదా? అంటే దేవుడు ఒక దీవెనతో మనల్ని దీవించినప్పుడు ఆ దీవెన మన పైన పనిచేస్తుందా లేదా? చెప్పండి అమ్మా, పనిచేస్తుందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటువంటి దీవెన నా జీవితంలో ఉంది, నేను దేన్నైనా జయించగలనని వెళ్ళాల. ఏం చేయాలా? నీకు గురుపోతు కొమ్ముల వంటి కొమ్ములు ఇచ్చా. ఆ కొమ్ములతోటి నువ్వు భూమి అంతముల వరకు జనాలను ఏం చేస్తావు? త్రోసివేస్తావు. ఎఫ్రాయిము యొక్క 10,000, మనష్షే యొక్క 1,000. అంటే మనష్షే కంటే ఎఫ్రాయిమీలు ఇంకా రెట్టింపు జనాంగము, విస్తారమైన జనాంగముగా ఉంటారు. అవునా? ఈరోజు ప్రభు అయిన యేసు ప్రభు కూడా కల్వరి శిలువ ద్వారా మనందరికీ అధికారం ఇచ్చాడా లేదా? శక్తి ఇచ్చాడా లేదా? శత్రువు బలమంతటిపైన మీకు అధికారం ఇచ్చా. పాములను త్రేలను తొక్కడానికి అధికారం ఇచ్చా. అవునా లేదా? నాగు పాములను భుజంగంలో దొక్కుతాం. నువ్వు అంటే భయపడితే చాలు 91 కీర్తన చదువుకుంటాం. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మాత్రం తొక్కాలంటే మాత్రం తొక్కలేకపోతూ ఉంటాం. అంటే ఈ కాలం ఎవరికి అప్పగించట్లేదు? ఇప్పుడు మనం దేవునికి అప్పగిస్తే వేసి తొక్కుతాడు. అపవాది మనలో ఏం పుట్టిస్తూ ఉంటుంది? అంటే చూడండి, ఒక దీవెన మమ్మల్ని అక్కడ దేవుడు దీవించాడు, మోషే దీవించాడు, యాకోబు కూడా దీవించాడు. మరి మమ్మల్ని ఈ రకంగా దీవించినప్పుడు, ఈ దీవెనలు మాకు ఉన్నప్పుడు మా దీవెనకి తగ్గట్టుగా మాకేం కావాలి? ఇప్పుడు స్వాస్థ్యం కావాలి. మా దీవెనకి తగ్గ స్వాస్థ్యం మాకు కావాలి అని దీవెన అయితే జ్ఞాపకం చేశారు. మళ్ళీ జయించడానికి ఏమంటున్నారు? భయపడుతున్నారు అక్కడ. అందుకని యెహోషువ కూడా ఏం చేశాడు? దీవెనను అదే దీవెన ఎత్తిపడి చూపించి, దీవెన ఉంది కదా, నువ్వు తరిమి కొడతావని దేవుడు నీకు దీవించాడు కదా, వెళ్ళు, వాళ్ళని నువ్వు తరిమి కొడతావు, వాళ్ళని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. చూడండి, దినమున పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన మాటలు ఊరికే ఇవ్వబడలా, అవి మనకి ఒక ఆయుధాలు లాంటివి. ఈరోజు మన చేతిలో ఆయుధాల్లాగా వాక్యాలను ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏ పోరాటమైనా మనం జయించగలుగుతాం. ఎటువంటి వారినైనా మనం జయించగలుగుతాం. వాడికి ఇనుపరథాలు ఉండనివ్వండి, ఎన్ని కొమ్ములన్నా ఉండనివ్వండి, అంతకు మించిన గురుపోతు కొమ్ములు, వృషభపు యొక్క కొమ్మును దేవుడు మనకేం చేశాడు? అందుకే నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడునంట. దేవుడు మనల్ని నీతిమంతులనుగా చేసి 2 కొమ్ములు పెట్టాడు. ఆ కొమ్ములను చూసుకొని గర్వపడొద్దు. ఆ కొమ్ములతో ఏం చేయాలా? జయించాల్సిన వాటిని జయించాలా. జయించడానికి కొమ్ము పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ కొమ్ములను చూసుకొని ఎగురుతూ ఉంటాం కదా. ఆ కొమ్ములను దేని కొరకు వాడాలో దాని కొరకే వాడాలి. దేని కొరకు వాడాలి? జయించడానికి. ఆ కొమ్ములతోటి విస్తారమైన జనమును అతను భూమి అంతముల వరకు త్రోసివేసేస్తాడు, జయిస్తాడు. అటువంటి దీవెనను మరి అక్కడ దేవుడు ఆ దినమున యోసేపు యొక్క పుత్రులకు ఇచ్చాడు. ఈ దినమున క్రొత్త నిబంధనలో కూడా ఎన్నో దీవెనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనల్ని దీవించాడు. దీవెన లేకుండా దేవుడు మనల్ని పిలుచుకోలేదండి. దీవెన లేకుండా దేవుడు మనల్ని పిలుచుకోలేదు. దీవించకుండా దేవుడు మనల్ని ఊరికే యుద్ధం చేయమనట్లేదు. ఆయన వాగ్దానాలు, ఆయన దీవెనలు అన్నీ మనకి ఆయుధాలుగా చేతిలో ఇవ్వబడ్డాయి. ఆయన వాక్యమే 2 అంచులు గల వాడిగల ఖడ్గము. ఈరోజు అనారోగ్యం రానివ్వండి, పరిస్థితులు ఎట్లా అన్నా ఉండనివ్వండి, నిందలు, అవమానాలు, పరిస్థితులు, అమ్మో వాళ్ళని తరమలేము, ఈ సమస్యను మనం జయించలేము అనుకోవడానికి వీలు లేదు. అనుకోవడానికి అక్కడ వీలు లేదు. ఆ దినమున వాళ్ళు ఏ రీతిగా అయితే జయించారో అటువంటి జయ జీవితాన్ని ఈరోజు మరి మనం కలిగి ఉండాలి అని యెహోషువ అక్కడ యోసేపు పుత్రులతో చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 51, 12, 13. ఈరోజు మనం సమస్యలను చూసి భయపడడం అనేది ఎటువంటి పరిస్థితి అక్కడ చెప్తా ఉన్నాడు. చదువమ్మా. చనిపోయివు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తవైన యెహోవాను
మరచుదువా. ఈరోజు మనుషులను బట్టి సమస్యలను బట్టి మనము భయపడము అనేది ఏంటంటే, ఆకాశమును వ్యాపింపజేసి భూమి పునాదులు చేసి సర్వ సృష్టిని చేసి మనందరినీ చేసిన మన సృష్టికర్తను మర్చిపోవడమే. ఏం చెప్పండి, ఉందా లేదా అక్కడ? నీ సృష్టికర్తను మరచుదువా, వానికి భయపడి నీ దేవుణ్ణి మర్చిపోతున్నావా నువ్వు? దేవుడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి శక్తి గలవాడు ఆయన శక్తిని మర్చిపోతున్నావా? ఆయన చేసిన కార్యాలను మర్చిపోతున్నావా? ఒక్క సమస్య ముందుకు రాగానే ఇక్కడ అన్నీ పోతాయి. మైండ్లో నుంచి ఏం పోతాయి చెప్పండి? ఏం గుర్తురాదు. ఒక వాక్యం గుర్తురాదు, దేవుడు చేసిన అద్భుతాలు గుర్తురాదు, ఏం గుర్తురావు. దేవుణ్ణి మర్చిపోతున్నాం మనం. ఆ సమయంలో భయపడుతున్నాము, బాధపడుతున్నాం అంటే దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్నాం. మేము ఎందుకు మర్చిపోతామండి? దేవుణ్ణి అంటాం మనం. కానీ ఆ సమయంలో నువ్వు విశ్వాసంలో బలహీనపడము, భయపడము అనేది నీ దేవుణ్ణి మరచి జీవించడమే. అందుకని అంటున్నాడు, చచ్చిపోయే నరునికి, తృణమాత్రుడు నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాడు బ్రతుకుంటాడా? మనం సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనకి మరణం లేదు. మరణాన్ని జయించిన దేవుడు ఆయన. మరణాన్ని జయించిన దేవుని పక్కన పెట్టుకొని చచ్చిపోయే ఒక మనిషికి మనం ఎందుకు భయపడాలి? వాడు ఏదో అన్నాడని, వాళ్ళు ఏదో మనల్ని బాధ పెట్టారని, వాళ్ళు ఏదో ఇలా చేశారని వాళ్ళకెందుకు నువ్వు బాధ పెడుతున్నావు? బాధ పెట్టువాడు నాశనానికి మనల్ని సిద్ధపరిచినప్పుడు, అయ్యో నేను నాశనం అయిపోతానేమో, నా జీవితం ఇలాగ అయిపోద్దేమో అనే వారి క్రోధాన్ని బట్టి మనం భయపడుతున్నాం. ఏంటంటే ఎదుటోళ్ళు మన పట్ల కోపం కలిగి ఉన్నప్పుడు వాడి కోపాన్నే చూస్తున్నావు. కానీ మన సృష్టికర్తను మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఇక్కడ? అందుకనే సమస్య వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలి? మనం మనల్ని సృజించిన సృష్టికర్త వైపు మనం చూడాలి. దేవుని నువ్వు ఎట్లా మర్చిపోయి బ్రతుకుతున్నావు అని అక్కడ దేవుడు మనల్ని హెచ్చరికగా చేస్తున్నట్టుగా ఉన్నాడు. అందుకే చివరిగా హెబ్రీ 13:6 అది కూడా చదవండి. మాటతో మరి మనం ధైర్యం కలిగి ఉండాలో హెబ్రీ సంఘానికి అక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు. ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై. ఏ ధైర్యంతో? మంచి ధైర్యం, భయపడే ధైర్యం కాదు ఇది. భయపడుకుంటా నాకు భయం లేదండి, లోపల ఏముంటుంది? నాకు భయం లేదు, నేను భయపడుకుంటూ చెప్పడం. మంచి ధైర్యంతో చెప్పాలి. ఏం చేస్తాడండి వాడు? ఏం చేస్తాడండి? నన్ను ఏం చేస్తాడండి? ఈ సమస్యలు ఏం చేస్తుందండి? ఈ రోగం ఏం చేస్తుందండి అని మంచి ధైర్యంతో. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ దిన మన మోషే ఎఫ్రాయిమీయులకు ఎట్లా దీవించాడో, నిన్ను విడువను ఎడబాయనని ఏం చేశాడు ఆయన చెప్పాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన నాకు సహాయం చేసేవాడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో ఈరోజు మరి మనం చెప్పగలిగే వారముగా ఉండాలి. చూడండి, ఆ దినమున మరి యోసేపు పుత్రులు మనష్షే ఎఫ్రాయిమీయులు కూడా అమ్మో వాళ్ళని మేము జయించలేమేమో అని భయపడుతున్నప్పుడు మరి యెహోషువ కూడా వారికి అటువంటి ధైర్యమే చెప్పి పంపించాడు. మిమ్మల్ని దేవుడు దీవించాడు కదా, మీరు విస్తార జనాంగం కదా, గొప్ప జనము కదా, అందరికంటే ఎక్కువ సంతానము కదా, కాబట్టి మీరు రెండంతల దీవెనని మీరు పొందుకుంటారు. కాబట్టి వాళ్ళని కూడా జయించే శక్తి కూడా దేవుడు మీకు ఇస్తాడు, మీరు వెళ్ళండి, మీరు జయిస్తారు అని ఒక ధైర్యంతో అక్కడ యెహోషువ పంపిస్తుంది. ఈరోజు క్రైస్తవులమైన మనము క్రీస్తుని బట్టి మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? అటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేన్నైనా జయిస్తామనుకోవాలి, కానీ నా వల్ల కాదు అనేది లేదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది లేదు. అంతేకాని మన జీవితంలో నేను దీనిని సాధించలేను అన్న మాట మన నోటి వెంట రావడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు మంచి ధైర్యంతో నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయని ఆయన నాకు మాట ఇచ్చేశాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట ఇచ్చాడు అంతే, ఇంకా నన్ను విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి నేను భయపడను అని మంచి ధైర్యంతో ఈరోజు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? చెప్పి మన ఆత్మీయ జీవితంలో జయించుకుంటూ ముందుకు వెళ్ళే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.